భక్తి ముసుగులో అద్దాల మేడలో జరుగుతున్న అకృత్యాలు బట్టబయలయ్యాయి. ఇంతవరకు బ్రహ్మ పదార్థంలా మిగిలిపోయిన ఆ విలాసవంతమైన భవంతి అసలు భాగోతం వెల్లడైంది. నేను దేవుడి ప్రతిరూపాన్ని, నాతో శారీరక సంబంధం పెట్టుకుంటే నేరుగా స్వర్గానికి వెళతారంటూ దొడ్డి దయాసాగర్ అనే మత ప్రచారకుడు మహిళలను ప్రలోభ పెడుతున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని కీచక పర్వం వెలుగు చూసింది. అయితే ఇదంతా ప్రత్యర్థుల పనేనంటున్నారు ఆశ్రమ నిర్వాహకులు. అద్దాల మేడలో అకృత్యాల అంశంపైన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, అసలు అద్దాల మేడలో ఏం జరుగుతోంది? విజయనగరం జిల్లా కొత్తవలసలో ఏర్పాటు చేసిన ఆశ్రమంలో బాధితులంతా కూడా మహిళలు పోలీసులకు ఒక్కొక్కరుగా వెలుగు చూస్తున్నాయి. దయాసాగర్ అనే వ్యక్తి యాదవ్ ఆశ్రమాన్ని కొత్తవలస మేజర్ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది. 7 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి ఈ ఆశ్రమం సంబంధించి కూడా ఇంతవరకు కూడా స్థానికులు కూడా లోపల ఏం జరుగుతుందనే సమాచారం లేదు. తాజాగా 2 రోజుల క్రితం ఓ మహిళ దయాసాగర్ లైంగిక అకృత్యానికి గురయ్యానంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దయాసాగర్ అదుపులో తీసుకుని ప్రశ్నించారు. అయితే మొత్తం ఆశ్రమం కూడా చాలా ఖరీదైనటువంటి ఫర్నిచర్ తో పాటు పూర్తి స్థాయి ఆధునిక హంగులు, లైవ్ కవరేజ్ కెమెరాలతో సహా ఉండడంతో పోలీసులు కూడా విస్మయం చెందారు. తొలుత ఆశ్రమ నిర్వాహకులు పోలీసులు కూడా లోపలికి రావాలని అంగీకరించలేదు. తర్వాత డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లోపల పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఒక మహిళ ఇంతవరకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 7 మహిళలు మౌఖికంగా తమంతా కూడా దయాసాగర్ చేతిలో మోసపోయారని చెప్పి మౌఖికంగా కంప్లైంట్ చేసినట్లు కూడా మీడియాకి తెలిపారు. అయితే ఇవాళ ఉదయం దయాసాగర్ కు మద్దతుగా కొంతమంది నాటకీయంగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకి దిగి పోలీస్ స్టేషన్ పై దాడి కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే పోలీసు వారు అక్కడి నుంచి చెదరగొట్టారు. మరొక విశాఖపట్నం చెందినటువంటి మరొక మహిళ కొద్దిసేపటి క్రితం పోలీసుల ముందుకొచ్చి నేను కూడా దయాసాగర్ చేతిలో మోసపోయినట్టు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మరొకసారి పోలీసులు పూర్తి స్థాయిలో అత్యాధునిక హంగులతో ఉన్నటువంటి దయాసాగర్ ఆశ్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద 7 సంవత్సరాలుగా ఎవరికి తెలియకుండా అక్కడ జరుగుతున్నటువంటి గుర్తుగా జరుగుతున్న వ్యవహారం పట్ల స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది తీవ్రమైనటువంటి లైంగిక ఆరోపణల నేపథ్యంలో అత్యంత హేయంగా నేను దేవుడి ప్రతిరూపాన్ని నాతో కలిసినట్లయితే మీరు అంతా నేరుగా స్వర్గానికి వెళ్తారన్నటువంటి ఈ దుర్మార్గమైన ప్రచారంతో మహిళలందరినీ కూడా లొంగ తీసుకునే ప్రయత్నం దయాసాగర్ చేస్తున్నటువంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రస్తుతం తమ అదుపులో దయాసాగర్ నుంచి మరిన్ని వివరాల కోసం పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ఆశ్రమంలో కూడా ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. గౌతమి. థ్యాంక్ యూ ఈశ్వర్.